వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో వల్ల ప్రజలకు పనికొచ్చేది ఏమీ లేదని రవికుమార్ విమర్శించారు. అద్దంకి మండలంలోని కొంగపాడు గ్రామంలోని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటా నిర్వహించిన ప్రచారంలో తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాలు వివరించారు. మే 13న జరిగే ఎన్నికలలో ఉమ్మడి కూటమి అభ్యర్థులైన తనకు ఎమ్మెల్యేగా ఎంపీ అభ్యర్థి టి కృష్ణప్రసాద్ కు సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టోలో రైతు భరోసా పెంచానని, పెన్షన్లు పెంచానని అబద్ధాలతో కూడిన ప్రసంగం చేశారని ఆయన విమర్శించారు. టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టో అమలు చేయలేదని అంటూ జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాలను చెప్పారని ఎమ్మెల్యే రవికుమార్ విమర్శించారు. మే 13న ఎన్నికలలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే అన్నారు. ఇంటింటి ప్రచారం చేస్తా ఉన్నాం. సూపర్ 6 కార్యక్రమాన్ని ఎస్సీ కాలనీలో ప్రజలకు వివరిస్తా ఉన్నాము. ముఖ్యంగా ఇక్కడ ప్రజలందరూ కూడా గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పాము. పిల్లల చదువులకు ఒకరికి ఇస్తున్నారు, వాళ్ళు మోసం చేస్తున్నారు అనే దానికోసం చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకోవడానికి ప్రోత్సహిస్తూ ఉన్నారు. తప్పకుండా అది కూడా చేస్తాము. మహిళలకి 18,000 ఇవ్వటం కానీ ఇట్లాంటి అన్ని కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నాము. మంచి స్పందన ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి 170 సీట్లు 160 సీట్లతో ఖచ్చితంగా విజయం సాధించింది. మేనిఫెస్టోలో పెద్ద గొప్పగా ఏమి లేదు. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో గతంలాగే చెప్పారు. మనం పెన్షన్ 200 నుంచి 2,000 చేసాం. ఒకేసారి 1,000 రూపాయలు పెంచాం, 5 రెట్లు పెంచాం. వాళ్ళు పెన్షన్ని చెప్పిన దాన్ని 3 ముక్కలుగా పెంచుతూ ఉన్నారు. 5 సంవత్సరాలు పట్టింది పెన్షన్ 2,000 నుంచి 3,000 చేయాల్సింది. అది కూడా నేను చూసాం. 3,500 చేయాలంటే మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు పడుతుంది అనమాట. వాళ్ళన్ని సంక్షేమంలో మాకంటే మగవాళ్ళు ఎవరు లేరని చెప్తానే వాళ్ళు సంక్షేమం 99.5% నెరవేర్చామని అని అబద్ధాన్ని కూడా నిజం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో మీ అందరూ చూశారు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలకు ఏ విధంగా సాయం చేశారు. ముఖ్యంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, చాలా పెద్ద ఎత్తున బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో పిల్లలు చదువుకొని వాళ్ళు విద్యావంతులుగా తీర్చిదిద్దారు. అదే కాకుండా అంబేద్కర్ విదేశీ విద్య అని పేరు పెడితే దాన్ని తీసి జగన్ పేరు పెట్టుకున్నాడు. ఎవరైనా అంబేద్కర్ పేరు పెట్టిన దాన్ని తీశారనమాట. అట్లాంటి దాన్ని తీసేసి ఆయన పేరు పెట్టుకోవడం అనేది పేర్లు పిచ్చి కింద చెప్పుకోవచ్చు. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు. ఎస్సీలకి లోన్లు తీసేశాడు. ఎస్సీలకి గతంలో ఇన్నోవా కార్లు, ఆటోలు ఏదైనా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చిన్న చిన్న సహాయం చేసుకుంటూ తిరిగేవాళ్ళు. అవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. ఓన్లీ వాళ్ళు ఏదో ఒక 8-9 పథకాలు పెట్టి 9 పథకాలతోటే 5 సంవత్సరాలు గడిపారు. 1 కిలోమీటర్ రోడ్డు వేయలేదు. గతంలో మనకు మెయిన్ రోడ్డు మీద నుంచి కొంగపాడు మెయిన్గా మణికేశ్వరం దాకా తార్ రోడ్డు దాదాపు 2-3 కోట్ల రూపాయలతో తార్ రోడ్డు వేయించాము. ఇవాళ కాన్స్టిట్యున్సీ మొత్తం మీద 1 కిలోమీటర్ రోడ్డు వేయాల. పెన్షన్స్ ఇందాక తిరుగుతూ ఉన్నాను. భర్త చనిపోతే భార్యకి పెన్షన్ ఇవ్వాలంటే సంవత్సరం పడుతుంది. గతంలో 4 రోజుల్లో ఇచ్చేవాళ్ళని. ఇట్లాంటివన్నీ ఎన్నో పథకాలు మోసపూరిపోయిన ప్రభుత్వాన్ని తొందరలోనే తరిమి కొడతారు.